జపాన్లో మన సినిమాలకి దారి చూపిన చిత్రం బాహుబలి. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆయన తీసిన త్రిబుల్ ఆర్ మరింత ఘన విజయం సాధించింది. ఇండియన్ సినిమాలకు సంబంధించి అక్కడ అన్ని రికార్డులను తిరగరాసింది. అయితే బాహుబలి హీరో ప్రభాస్ తర్వాత కల్కి చేసిన కల్కి 2898 ఏవిడీను కూడా జపాన్ లో విడుదల చేశారు. మంచి ప్రమోషన్ చేసినా కానీ సినిమా అక్కడ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. విడుదలైన తర్వాత కూడా ఆ సినిమా గురించి పెద్దగా చర్చలు జరగలేదు. ఇప్పుడేమో జపాన్ మార్కెట్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వస్తున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం దేవరా అక్కడ మార్చి 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లు ప్రారంభించింది. ఇటీవల ఎన్టీఆర్ తన జపాన్ అభిమానులతో వీడియో చాట్ చేసి మాట్లాడాడు. త్వరలోనే ఆయన స్వయంగా అక్కడ వెళ్లి సినిమాను ప్రమోట్ చేయనున్నాడని సమాచారం. ఎన్టీఆర్ కి త్రిబుల్ ఆర్ కి ముందే అక్కడ కొంతమంది అభిమానులు ఉన్నప్పటికీ ఆ సినిమా తర్వాత ఆయన ఫాలోయింగ్ మరింతగా పెరిగింది. జపాన్ నుంచి కొందరు ఫ్యాన్స్ ఇండియాకు వచ్చి ఎన్టీఆర్ ని కలవడం చూసిన సందర్భాలు ఉన్నాయి. అయితే కల్కి లాంటి భారీ విజువల్ వండర్ కి అక్కడ పెద్ద స్పందన రాకపోతే దేవరా లాంటి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కు ఎంత మేర ఆదరణ లభిస్తుందనేది సందేహాస్పదమే. తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమా మిశ్రమ స్పందనను అందుకుంది. అంతటి భవిష్యత్తును అంచనా వేయడం కష్టమే. జపాన్ మార్కెట్ లో నిలదొక్కుకోవాలంటే ఎన్టీఆర్ కి మరింత భారీ స్థాయిలో ప్రతిస్పందన రాబట్టే సినిమా అవసరం. త్రిబుల్ ఆర్ ప్రభావంతో ఆయనకు అక్కడ మంచి క్రేజ్ ఉంది. కానీ దీన్ని వాడుకొని దేవరాను ఎంతవరకు ప్రేక్షకులకు చేరువ చేయగలడనేదే చూడాలి. ఒకవేళ ఈ సినిమా అక్కడ విజయాన్ని సాధిస్తే జపాన్ లో మన హీరోలకు మరింత మంచి అవకాశాలు రావచ్చు. లేదంటే తెలుగు సినిమాలకు అక్కడ మార్కెట్ ను మరింత బలోపేతం చేయడానికి ఇంకొంత సమయం పట్టొచ్చు.